మత్స్యకారుల ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. రంగారెడ్డి కోహెడలోని 13 ఎకరాల్లో 47 కోట్ల వ్యయంతో చేపల మార్కెట్ సముదాయానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఎగుమతుల ఆధారితంగా మార్కెట్ నిర్మిస్తున్నామని వాకిటి శ్రీహరి తెలిపారు. మత్స్యకారుల అండగా ఉండేందుకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆగస్టులోపే రాష్ట్రంలోని అన్ని చెరువుల్లో చేపలు వదులుతామని వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. అనుమానం ఉంది, ఇది పూర్తిగా ఎటువంటి వాసన లేకుండా ఇంటిగ్రేటెడ్ ఫిష్ మార్కెట్ ఎక్స్పోర్టింగ్ సెంటర్ కడతా ఉన్నాం. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక సంఖ్య జనాభా కలిగినటువంటి ముదిరాజులు మత్స్యకారులందరికీ కూడా ఖచ్చితంగా ఇంటర్నేషనల్ లెవెల్లో వ్యాపారం జరగాలనే ఒక సదుద్దేశంతో తీసుకున్న ఒక గొప్ప కార్యక్రమం. సంవత్సరానికి 3000 టన్నులకు పైగా ఎగుమతి చేసే విధంగా రోజుకు 200 మెట్రిక్ టన్నులు నిల్వ చేయొచ్చు అనేటువంటి సామర్థ్యం కలిగేటువంటి ఈ ఫ్యాక్టరీలను కట్టుకుంటా ఉన్నాం. 40 అవుట్లెట్స్ ఇస్తా ఉన్నాం. 2000కు పైగా స్థానిక కుటుంబాలకు జీవనోపాధి కలిగే విధంగా ఈ కార్యక్రమాలు తీసుకున్నాం. 500 కోట్లకు పైగా సంవత్సరానికి ఆర్థిక కార్యకలాపాలు జరిపేటట్టు ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. కాబట్టి సోదరులారా, ఓ మంచి పని అయ్యేటప్పుడు మీ అందరి భాగస్వామ్యం అవసరం. ఓ మంచి పని జరుగుతున్నప్పుడు అది పరిపూర్ణంగా ఆఖరి స్థాయికి చేరేటంత వరకు మనందరం భాగస్వామ్యం ఉండాల్సిన అవసరం ఉంది.